తెనాలి నియోజకవర్గ మహిళల కోసం అభయ టీవీ తరపున సంక్రాంతి ముగ్గుల పోటీలు. A4 సైజ్ పేపర్పై రంగురంగుల రంగవల్లులను మీ సృజనాత్మకతను జోడించి తీర్చిదిద్దిన ముగ్గులను మా ఛానల్కు వాట్సాప్ చేయగలరు. మా అభయ టీవీ సంక్రాంతి కానుకగా ప్రప్రథమంగా గెలిచిన ముగ్గురికి బహుమతులను అందజేయబడును. మీరు వేసిన ముగ్గుల పేపర్పై మీ పేరు, ఫోన్ నెంబర్ను నమోదు చేసి మా వాట్సాప్ నెంబర్కు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 7095336448. గమనిక: ఒక పేరు, ఒక ఫోన్ నెంబర్తో కేవలం ఒక ముగ్గు మాత్రమే పంపించవలను. గెలిచిన విజేతలు తప్పనిసరిగా మీరు వేసిన పేపర్ను తీసుకురావలను. చివరి తేదీ జనవరి 16వ తేదీలోపు పంపిన ముగ్గులను మాత్రమే పరిశీలించబడును. మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పుట్టినరోజు, పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. వార్తల్లోని ముఖ్యాంశాలు: తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ రాజకీయ ప్రస్థానం. విజయవాడలో వేగవంతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సన్నాహాలు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసిన వైఎస్ షర్మిల. దగ్గుపాటి పురంధరేశ్వరి ఆంధ్ర రాజకీయాల్లో రాణించగలరా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారింపు. విశాఖకు రానున్న మెట్రో. తెనాలి పట్టణంలో అన్నాబత్తిన శివకుమార్ ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్గా ప్రజలందరికీ సుపరిచితులు. అయితే ఈయన రాజకీయ ప్రస్థానంలో మొదట తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించినా అది లభించకపోవడంలో వైసీపీలో చేరి నియోజకవర్గంలో ఆ పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ పార్టీని ముందుకు నడిపించారు. 2019 ఎన్నికల్లో ముందు నుంచే ఆ పార్టీ కార్యకర్తలతో గడప గడపకు వెళుతూ 16,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. విజయం సాధించినా కానీ ఆయన పాదయాత్ర ఆగలేదు. ఈ 5 సంవత్సరాలు గడప గడపకు వెళుతూ ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేని అన్న దర్పం లేకుండా ఎవరు పిలిచినా ప్రతి శుభకార్యానికి, ప్రారంభోత్సవాలకు, పెళ్లిళ్లకు వెళుతూ తమ నిరాడంబరతను చాటుకున్నారు. ప్రజలందరి ఆదరాభిమానాన్ని సంపాదించుకున్నారు. ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నారో ఎమ్మెల్యే అయిన తరువాత అలాగే ఉన్నారనేది ప్రజల మాట. అధికార పార్టీ అమలు చేసే ప్రతి పథకాలు అమలు అయ్యే విధంగా పర్యవేక్షిస్తూ ప్రతి పథకాన్ని ప్రజలకు అందే విధంగా చూశారు. మన తెనాలి నియోజకవర్గంలోనే దాదాపుగా 25,000 ఇళ్ల స్థలాలు ఇచ్చారు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. తెనాలి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి బాగోలేదు, తెనాలిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదనేది ప్రతిపక్షాలు మరియు కొంతమంది ప్రజల వాదన. అయితే తెనాలి శాసనసభ్యులుగా అన్నాబత్తిన శివకుమార్ ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా ఓటర్లు మొగ్గు చూపుతారో, రాబోయే ఎన్నికల్లో గెలుస్తారో లేదో వేచి చూడాల్సిందే. తెనాలి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజాపాదయాత్ర చివరి రోజు కాజీపేట, హాఫ్పేట, జాకీర్ హుస్సేన్ నగర్ మీదుగా ప్రజలను పలకరిస్తూ అందరికీ అభివాదం చేసుకుంటూ ప్రజాపాదయాత్ర కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ కుమార్తె వైఎస్ షర్మిల తమ కుమారుని వివాహం సందర్భంగా హైదరాబాద్లోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి శుభలేఖతో వివాహానికి ఆహ్వానించారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే వన్నె తెచ్చే విధంగా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం నిలవనుంది. ఈ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేసే విధంగా పనులు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ నుండి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహిస్తున్నారు. విగ్రహం బేస్ కింది భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాళ్లు ఉన్నాయి. ఒక్కో హాలు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఓ సినిమా హాలు, మిగిలిన 3 హాళ్లలో ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం ఏర్పాటు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 4 హాళ్లు ఉన్నాయి. ఒక హాల్లో అంబేద్కర్ దక్షిణ భారతదేశంలో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు. సెకండ్ ఫ్లోర్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధరేశ్వరి ఎన్నికైన తర్వాత ఆమె నిరంతరం ప్రజల్లో ఉంటూ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తూ బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో ఆంధ్ర ఎన్నికల్లో ఎలా నెగ్గుకు వస్తారో అని పార్టీ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది. అయితే జనసేన పార్టీతో పొత్తు ఉంటుందని ఇప్పటి వరకు మాటలతో చెప్పటమే కానీ ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ పొత్తు ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పోటీ చేయాల్సి వస్తుంది. ఈ పొత్తుతో బీజేపీ కొంత లాభపడే అవకాశం ఉంటుంది. పొత్తులు లేని ఎడల ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎంతవరకు రాణిస్తారో వేచి చూడాల్సిందే. బీసీని తెలంగాణలో సీఎంని చేస్తాం అన్నా ఆమోదించిన ఆ రాష్ట్ర ప్రజలు మరి ఆంధ్రాలో జరిగే ఎన్నికల్లో ఏ విధమైన ప్రణాళికలతో ముందుకు వెళుతుందో వేచి చూడాలి. అయితే ఆంధ్ర మహిళలు ఈ మహిళా నాయకత్వాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? సమర్థిస్తే ఎంతవరకు పార్టీకి లాభం కలుగుతుంది? ఈ మహిళా అధ్యక్షురాల్ని గెలిపించుకోగలరా? ఆంధ్ర ప్రజలకు, మహిళలకు మహిళా నాయకత్వం అవసరం లేదా? ఈ మహిళా అధ్యక్షురాల్ని అసలు గెలిపించుకోగలరా? ఈ ప్రశ్నలన్నింటికీ రాబోయే ఎన్నికలే సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్స్పై దృష్టి సారించారు. 2 స్థానాలకు జరిగే ఎమ్మెల్సీల పేర్లను అధిష్టానానికి పంపినట్లు సమాచారం. ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేపటిలోగా అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, ఇటీవల అకాల మరణం పొందిన తెనాలి పట్టణ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు గడవర్తి సుబ్బయ్య కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఈ క్రమంలో స్నేహితుని మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పార్వతీపురం, మన్యం జిల్లాలోని సాలూరుకు వెళ్లనున్నట్లు సమాచారం. అలాగే విశాఖలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో అందరూ సొంత ఊర్లకు తరలి వెళుతున్నారు. దీంతో నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ రోడ్లు ట్రాఫిక్ మయమయ్యాయి. హైదరాబాద్ విజయవాడ హైవే మీద టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరి ఉన్నాయి. ఏపీ వైపు వచ్చే వాహనాలతో హైవే రద్దీ నెలకొంది. ఈ క్రమంలో టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధం చేయడానికి టోల్గేట్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విశాఖపట్నం ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ప్రజలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మెట్రో రైల్ కళ నెరవేరబోతుంది. 76 కిలోమీటర్ల మేర 4 క్యారిడార్లను పీపీపీ విధానంలో మెట్రో ట్రాక్లను నిర్మించనుంది. ఈ మెట్రో ట్రాక్ ప్రాజెక్టు DPRను ఈ నెల 17వ తేదీన అధికారులు కేంద్రానికి సమర్పించనున్నారు. తెనాలి పట్టణం చెంచుపేటలోని అన్నాబత్తుని సత్యనారాయణ స్టేడియంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం లైట్లు ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం 5:30 ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా లైట్స్ ఇనాగరేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ భారత్ల మధ్య T20 క్రికెట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రేపు 2వ T20 మ్యాచ్ ఇండోర్లోని హాల్కర్ స్టేడియంలో జరగనుంది. యువజట్టుతో కూడిన భారత జట్టు ఈ సెకండ్ T20 మ్యాచ్లో విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.